సిటీ న్యూస్కు స్వాగతం. జిల్లాలో ఇప్పటివరకు 1.53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 280 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 1.53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 280 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కలెక్టరేట్ మీటింగ్ హాల్లో జిల్లా కలెక్టర్, అధికారులు, మిల్లర్లతో సమావేశం నిర్వహించి జిల్లాలో ధాన్యం సేకరణ, రైతుల సమస్యలపై సమీక్షించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ వాతావరణ మార్పుల వల్ల ధాన్యం సేకరణకు సంబంధించి రైతుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి వచ్చాయన్నారు. జిల్లాలో ఈ ఏడాది ధాన్యం దిగుబడి అంచనా 9.79 లక్షల మెట్రిక్ టన్నులు కాగా దీనిలో స్థానిక వినియోగం పోను సుమారు 5.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు యంత్రాంగాన్ని సిద్ధం చేసినట్లు తెలిపారు. ప్రతి ఏడాది నవంబర్ నెలలో 30,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరిగేదని, అయితే ఈ నవంబర్లో 1.53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగిందని, కారణం మెషిన్ కటింగ్ వల్ల లోడింగ్, అన్లోడింగ్, ఒకేసారి ధాన్యం రావడం, మిల్లుల వద్ద రద్దీ ఏర్పడడం, తేమ శాతంలో గందరగోళ పరిస్థితుల వల్ల సమస్యలు ఏర్పడ్డాయని అన్నారు. తొలుత సమావేశంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, డిఆర్ఓకే చంద్రశేఖరరావు, మిల్లర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. మరి ఇప్పటివరకు ఈ వాతావరణం మారడం వల్ల కానీ, కొద్దిగా రైతులు ఆందోళనతో ఉండడం వల్ల కానీ, కొన్ని చోట్ల చిన్న చిన్న ఇష్యూస్ వస్తున్నాయని చెప్పి ప్రభుత్వం దృష్టికి రావడం, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే సివిల్ సప్లైస్ మినిస్టర్ మనోహర్ గారు, మరి జిల్లా కలెక్టర్ గారిని, జాయింట్ కలెక్టర్ గారిని కూడా జిల్లాలో ఉన్నటువంటి సమస్య మీద ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా కృష్ణా జిల్లాలో టోటల్ ప్యాడీ ఎస్టిమేటెడ్ వచ్చి 9,79,000 మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని, దాంట్లో లోకల్ కన్సంప్షన్ పోను టెంటేటివ్గా ప్రొక్యూర్ చేయాల్సింది ఏదైనా కానీ ఒక 5,50,000 క్వింటాల్స్కి టెంటేటివ్గా పెట్టున్నారు. ఇంకా అదనంగా అవసరమైన చేసుకోవడానికి యంత్రాంగాన్ని మొత్తం కూడా రెడీ చేయడం జరిగింది. మరి దాని మీద ప్రతి సంవత్సరం కూడా నవంబర్ నెలలో 30,000, లాస్ట్ ఇయర్ ఇదే సమయానికి నవంబర్ నెలలో 30,000 మెట్రిక్ టన్నులు మాత్రమే హార్వెస్టింగ్ జరిగితే, ఈ సంవత్సరం మరి మిషన్ కటింగ్ మొత్తం కూడా అంతకుముందు ఆరుదలతో ధాన్యాలు వచ్చాయి, కానీ ఇప్పుడు మిషన్ కటింగ్ రావడం వల్ల దాదాపు 1,53,261 మెట్రిక్ టన్నులు ప్రొక్యూర్మెంట్ జరిగింది. అంటే ఒక్కసారిగా రావడం వల్ల ఆ లోడింగ్, అన్లోడింగ్ కానీ, మాయిశ్చర్ పర్సంటేజ్లో కానీ కొద్దిగా గందరగోళమైనటువంటి పరిస్థితి కనపడింది. మరి దాని మీదనే మిల్లర్స్ అందరిని కూడా పిలిచి ఈరోజు వాళ్ళందరూ కూడా ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఉదయం కూడా, ఎందుకంటే ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనోహర్ గారు కూడా 2 సార్లు కృష్ణా జిల్లాకు రావడం జరిగింది. ఈరోజు కూడా ఉదయం అవినాటి కాన్స్టిట్యున్సీలో కూడా ఆయన పర్యటించడం కూడా జరిగింది. మరి ముఖ్యంగా రైతులు, మిల్లర్స్ను కూడా మేము రిక్వెస్ట్ చేశాం, మాయిశ్చర్ పర్సంటేజ్ని మీరు ఎక్కడా కూడా, ఎందుకంటే 5% గవర్నమెంట్ దానికి కలిపి తీసుకోమని చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే యాక్చువల్గా 17% ఉంటే 5% ఎక్స్ట్రా కూడా 1-2 ఎక్కువనా కూడా తీసుకోమని చెప్పడం జరిగింది. ఇంకా దాని మించి ఉంటే జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో టాయిలెట్స్ నిర్మాణ పనులు, మరమ్మత్తు పనులు సత్వరమే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల్లో టాయిలెట్స్ నిర్మాణ పనులు, మరమ్మతుల పనులు సత్వరమే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కలెక్టరేట్ మీటింగ్ హాలులో ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమావేశం నిర్వహించి తాగునీటి పథకాల మరమ్మత్తు పనులు, అంగన్వాడీ టాయిలెట్ నిర్మాణాలు, మరమ్మత్తు పనులు, సిఎస్ఆర్, ఎంపీ ల్యాడ్స్, జిల్లా మినరల్ ఫండ్ నిధులతో చేపట్టిన పనుల పురోగతి మండలాల వారీగా సమీక్షించారు. అంగన్వాడీలలో కొత్త టాయిలెట్ల నిర్మాణం, పాతవాటికి మరమ్మతులు, గతంలో సగంలో వదిలేసిన టాయిలెట్ల నిర్మాణం పూర్తి చేసే పనుల ఆలస్యం కావడం పట్ల కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓవరాల్గా ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ చేపట్టిన పనులు 25% కూడా పూర్తి చేయకపోవడం పట్ల కలెక్టర్ అసహనం వ్యక్తం చేస్తూ చేపట్టిన పనుల పురోగతి సాధించే వరకు ప్రతివారం ఆర్డబ్ల్యూఎస్ ఏఈలతో సహా పనుల పురోగతిపై సమీక్షిస్తామన్నారు. జల్జీవన్ మిషన్ పనులు పూర్తి కాకపోవడానికి, పనులు చేపట్టడకు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడానికి అధికారులే కారణమని, కాంట్రాక్టర్లను బిల్లుల కోసం తిప్పుకుంటారని,
పనులలో సీరియస్నెస్ ఉండటం లేదని అన్నారు. ఈ సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ ఈఈ నటరాజ్, ఆర్డబ్ల్యూఎస్ డిఈ ఏఈలు, ఐసీడీఎస్ పీడీ ఎస్ సువర్ణ, సిపిఓ గణేష్ కృష్ణ, ఏపీ స్టేట్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈఈ రాయన్న తదితరులు పాల్గొన్నారు. పెడన మండలం నడుపూరు గ్రామంలో పాల ఉత్పత్తిదారుల సంఘంలో పాడి రైతులకు బోనస్ పంపిణీ చేశారు. పెడన మండల పరిధిలోని నడుపూరు గ్రామంలో పాల ఉత్పత్తిదారుల సంఘంలో పాడి రైతులకు బోనస్ పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు పాల్గొని పాడి రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. పాడి రైతుల ఆర్థిక అభివృద్ధికి కృష్ణా మిల్క్ యూనియన్ కృషి చేస్తుందన్నారు. ప్రస్తుతం లీటర్ పాల ధర 85 రూపాయల నుంచి 100 రూపాయలు చేసే దిశగా అడుగులు ముందుకు వేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో యూనియన్ డైరెక్టర్ అర్జా వెంకట నగేష్, మేనేజర్ సత్యనారాయణ, నడుపూరు గ్రామ పాడి రైతులు పాల్గొన్నారు. ఒక కేజీ పెడితే ఒక అర కేజీ మిక్చర్ వేయండి, ఒక పావు కేజీ తవుడేయండి, ఒక పావు కేజీ ఏదో ఒక పిండిలు వేయండి. మినరల్ మిక్చర్ మట్టికి ఖచ్చితంగా గేదె దూడ దానా మేయటం అలవాటు చేసిన కాడికి గేదె చచ్చిపోయేంత వరకు నెలకు ఒక 20-25 రోజులైనా మినరల్ మిక్చర్ అనేది అగ్గిపెట్టి మూతలు వేస్తే ఆ గేదె కట్టడానికి ఇదివరకు మామూలు మినరల్ మిక్చర్ ఇచ్చేవాళ్ళం. మేము కూడా నగేష్ గారు మేము వాళ్ళందరూ వెటర్నరీ యూనివర్సిటీ వాళ్ళని మన వాళ్ళని డాక్టర్లను అందరినీ మీటింగ్ పెట్టి ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించి మినరల్ మిక్చర్ మామూలుది ఉండేది ఇదివరకు మనకి. ఇప్పుడు చిలేటెడ్ మినరల్స్, ప్రోబయోటిక్స్, విటమిన్స్ ఇవన్నీ కలిపినటువంటి ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ పెట్టిన మినరల్ మిక్చర్ని మనం తయారు చేస్తున్నాం. అంటే మన ఉద్దేశం మేము కూడా ఆలోచిస్తాం, ఏదో రైతు ఎక్కడ నష్టపోతున్నాడు, రేట్ ఇవ్వడం బోనస్ ఇవ్వడం కాదు, ఏం చేస్తే రైతుకు బాగుంటుంది అంటే గేదె టయానికి మీరు అన్నట్టు మన ఉద్దేశం మెయిన్ 3-4 నెలలకు గేదె కడితే ఉట్టి గేదె 2-3 నెలల మించి మేపాల్సిన అవసరం ఉండదు. అంతే కదా నా ఉద్దేశం. ఆ గేదె కట్టేటట్టు చేయాలి. నేను కూడా మా వాళ్ళందరినీ ఇప్పుడు గ్రామాల్లో మీరు కూడా కట్టని గేదెలు అన్నింటినీ లిస్ట్ ఇమ్మనండి, లిస్టు పెట్టండి. మీరు రైతు లిస్టు పెట్టి మన క్యాంప్ ఉందా, మన క్యాంప్ ఉంది కదా, క్యాంప్ ఉంది. మనం కూడా గవర్నమెంట్తో ఆఫీసులు కూడా మీటింగ్ పెడతారు, ఏడీలు మనం కూడా వెటర్నరీ క్యాంప్ అన్నీ కలిపి మీరు మాట్లాడి నగేష్ గారు కూడా మాట్లాడతారు, మన ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు. వెటర్నరీ వాళ్ళతో మనం కలిపి క్యాంపులు పెడతారు. పెట్టి ఆ రిపీటెడ్ గేదెల్ని ఖచ్చితంగా దానికి కావాల్సిన పేషెంట్లు అందరూ కూడా ఏనండి. ఇదివరకు 2-3 రోజులు మందులు ఇచ్చేవాళ్ళం మనం. అంతేగా గేదె కట్టకపోతే 1 రోజు 2 రోజులు ఇచ్చేవారండి. అంతేగా ఇద్దరు పిల్లలు 3 పిల్లల కంటే ఎక్కువ కొత్తగా కోళ్ళతోనే ఆగిపోవడం కూడా జరుగుతుంది. మరి ఆ పరిస్థితిలో పిల్లలు తక్కువ ఉండడం, ప్రతి ఒక్కరు కూడా చదివించడం. ఎందుకంటే ప్రభుత్వాలు అవకాశాలు ఇస్తున్నాయి, మధ్యాహ్న భోజన పథకం కానీ, మరి పిల్లలు స్కూల్ పంపిస్తే డబ్బులు ఇవ్వడం కూడా, తల్లిదండ్రుల ఖాతాలో డబ్బులు ఇవ్వడం కూడా జరుగుతుంది. అందువల్ల వాళ్ళతో సంపాదించి తేవాల్సిన పని లేకోకుండా వాళ్ళు చదివించినా సరే డబ్బు వస్తుంది. కాబట్టి ఎవరో కూడా పిల్లలందరూ చదివించడం వల్ల ఈ వ్యవసాయ రంగం విజయవడం. మరి వ్యవసాయ రంగంలో ముఖ్యంగా వ్యవసాయం అనేది యాంత్రీకరణ రావడం జరిగింది. మరి మిషన్లతో కోసేయడం, మనం కోసుకోవడం జరుగుతుంది. అది కొంతవరకు మనం అధిగమించడం జరిగింది. పాడి పరిశ్రమ వచ్చేటప్పటికి కంపల్సరీ అంటే మెకనైజేషన్ చేయొచ్చు. అది ఏంటంటే మనం 2-3 గేదెలతో 4 గేదెలతో మెకనైజ్ చేయడం కష్టం. ఇప్పుడు యంత్ర పరిశ్రమ లాగానే ఇప్పుడు ఇతర దేశాల్లో ఏంటంటే 150 ఆవులు ఉన్నా సరే, 200 ఆవులు ఉన్నా సరే, 300 ఆవులు ఉన్నా సరే, ఒకళ్ళు ఇద్దరే ఉంటారు అంతే అక్కడ పనిచేసేవాళ్ళు. ఎందుకంటే మొత్తం అన్నీ కూడా పాలు పెంచడం దగ్గర నుంచి, దానా ఇవ్వడం దగ్గర నుంచి, ఫీడింగ్ ఇవ్వడం దగ్గర నుంచి, వాటర్ ఇవ్వడం దగ్గర నుంచి, ప్రతిదీ కూడా కడగటం దగ్గర నుంచి, వాటి కడగటం కూడా ప్రతిదీ కూడా మిషనరీ ద్వారా జరిగిపోతూ ఉంటాయి. ఏది కూడా మనిషి అక్కడ పేడ చెట్టు కూడా అది వెనక్కి వస్తే వెంటనే ఏదో ట్రాక్టర్ డోజులో కృష్ణా జిల్లాలో ఈ నెల 6వ తేదీ నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. కృష్ణా జిల్లాలో ఈ నెల 6వ తేదీ నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి ఆర్పి సిసోడియా, భూపరిపాలన ప్రధాన కమిషనర్ జయలక్ష్మి తదితరులతో కలిసి అమరావతి సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఈ నెల 6వ తేదీ నుంచి 2025 జనవరి 8 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని, ప్రజల యొక్క భూ సమస్యలు, రీసర్వే సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు.
జిల్లాలో రెవెన్యూ సదస్సుల ఏర్పాట్లపై కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్లో వివరిస్తూ జిల్లాలో మొత్తం 495 గ్రామాలకు గాను 290 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేసినట్లు, ఇందుకు సంబంధించిన గ్రామ సభలు కూడా నిర్వహించినట్లు తెలిపారు. ఈ నెల 6వ తేదీ నుంచి జిల్లాలో రెవెన్యూ సదస్సులు నిర్వహించుటకు షెడ్యూల్ రూపొందించినట్లు తెలిపారు. ముందుగా రీసర్వే జరగని గ్రామాల్లో, తదుపరి సర్వే పూర్తయిన గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, డిఆర్ఓ కె చంద్రశేఖరరావు, సర్వే ఏడీ జోషిల, సంబంధిత సెక్షన్ సిబ్బంది సుభాష్, నారాయణ పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.